బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ గారికి, ఈ వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన నాతో పాటు దళిత సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, నా జాతి రక్త బంధువులందరికీ ఉద్యమ జయభీములు తెలియజేస్తూ, ముందుగా అందరూ బాబు జగజీవన్ రామ్ గారి గురించి చెప్పారు. అయితే ఈ యొక్క వేదిక ఏంటంటే మహనీయులను స్మరించుకొని, మహనీయులను ఆదర్శంగా తీసుకొని, వాళ్ళు ఎంత స్ఫూర్తిగా అంటే వాళ్ళు ఎంత స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు పైకి వచ్చారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశ ఉద్దేశం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి BSc వరకు చదివి భారత సైన్యంలో ఉద్యోగం చేసి చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి రైతు బిడ్డగా ఉండి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బేబీ మినిస్టర్గా అంటే చిన్న వయసులోనే మినిస్టర్ పదవి పొందిన ఒక మా దళిత కుటుంబంలో పుట్టిన నాయకుడు బేబీ మినిస్టర్గా పిలువబడి, ఆ తర్వాత అనతి కాలంలోనే నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేస్తూ కార్మిక చట్టం, రక్షణ చట్టంలో పనిచేస్తూ విద్యా హక్కు కోసం పోరాటం చేసి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, చదువు తర్వాతనే అన్నీ అని చెప్పి ఎన్నో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ఆ మహనీయుని జయంతి ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ని అడుగుతున్నా నేను, ఇది ఓన్లీ నియోజకవర్గ కార్యక్రమమా లేకపోతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన కార్యక్రమమా? గతంలో మేము జిల్లా కలెక్టర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అమ్మా విద్యార్థులను పిలిపిస్తారు, సంఘాల నాయకులు మాత్రమే ఉంటారు. ఈ మహనీయుల చరిత్ర తెలవాలంటే ఈ యొక్క అధికారులు గ్రామ గ్రామాల మోటివేషన్ చేసి దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి ఏదైతే హన్వాడ ఉంది, తర్వాత జడ్చల్లో ఉంది, దేవరగల్లో ఉంది, ఈ 3 కాన్స్టిట్యున్సీల నుంచి అక్కడి ప్రజలను దీంట్లో మమేకం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తే ఇప్పటిదాకా ఎవరు లేదు. మేము మళ్ళీ గతంలో ఉన్న విద్యార్థులే మా సంఘ నాయకులే ఉన్నాం. రేపు భవిష్యత్తులో జరిగే 14 ఏప్రిల్ పైన ఎస్సీ సంక్షేమ శాఖ కానీ కార్పొరేషన్ కావచ్చు, మీరు ఇప్పటి నుంచి సమయం తీసుకొని ఈ 3 ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆ 3 ఎమ్మెల్యేలు రావాలి. తర్వాత వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న గతంలో దళిత సంఘ అంటే ఈ అట్రాసిటీ కేసులో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండొచ్చు, ఈ కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉండొచ్చు. ఈ మహనీయులను స్మరించుకోవాలని చెప్పి వాళ్ళకి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళకు సలహా ఇస్తున్నాం. ముఖ్యంగా ఈనాడు ఈ మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ జిల్లాకు 2 అధికారులు, 2 కండ్ల మాదిరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మహిళలై ఉండి మహిళా శక్తి గొప్ప శక్తి, మహిళలందరూ ప్రపంచాన్ని సాధించే శక్తి ఉన్న అటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. 2 నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ సమయం ఉన్నా మాకు కేటాయిస్తున్నారు, సమస్యల పైన పరిష్కారం చూపుతున్నారు. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే పేరుకు రెడ్డి అయినా బహుజన నాయకత్వాలు వ్యక్తి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మరి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్థానికుడు, స్థానిక ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి, ఎమ్మెల్యే మన ఎంపీ బీకే అన్నమ్మ గారు. మరి మహబూబ్ నగర్ లో ఈ మహనీయుల ప్రోగ్రాం జరుగుతుంటే మీకెందుకు ఇంత నిర్లక్ష్యం? దళితుల ఓట్లు కావాలి ఎలక్షన్లు వస్తే, జై బాబు, జై సంవిధాన్, జై అంబేద్కర్ అంటున్నారు. మరి బాబు జగజీవన్ రామ్ జయంతిలో ఏడ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది 2 వేదికలు మాకెందుకంటే బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 2 వేదికలే మాకు పండుగలు. ఈ రోజు జిల్లా ఎస్పీ గారు లేరు, సరే వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఏమైనా దయచేసి మేము అప్పీల్ చేస్తున్నాం అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యే గారికి. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటే, మీతో పాటు అన్ని నియోజకవర్గ ఎంఆర్ఓ పాల్గొంటే, మీతో పాటు ఈ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ పాల్గొంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఈ వేదిక మేము గతంలో చెప్పినాం, అమ్మా ఈ వేదిక మా సమస్యల పరిష్కారంతో మార్గం. ఎందుకంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా ఇప్పటికి మేము ఎక్కడ ఫిర్యాదులు చేసినా అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి చెప్పినా
ఈ చెవులతో ఇన్ని ఆ చెవులతో వదిలే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒకటే విద్యార్థులకు అప్పీల్ చేస్తున్నా, గౌరవనీయ కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తున్నా, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో 25% విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి కార్పొరేట్ స్కూల్లో ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 100కు 25% సీట్లు మా ఎస్సీ దళితులకు ఇవ్వాలని చెప్పి దాన్ని ఒక ఆర్డర్ పాస్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు బ్యాంకర్స్ తో మాట్లాడి, ఎందుకంటే బ్యాంకు మేనేజర్లకు మా మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోవడానికి కారణం కూడా మేమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయల లోన్ ఇచ్చి 20,000 సబ్సిడీ 20,000 పేమెంట్ చేసేది ఉంటుంది. 80,000 సబ్సిడీ అంటే 80,000 లోపల 80,000 రూపాయలల్లా 20,000 పే చేసి వాడు 60,000 వాడుకోవచ్చు. కానీ ఆ 20,000 కట్టే స్థితి లేదు. అంటే ఆలోచన చేయడు. కాబట్టి మాకు కొంచెం అజ్ఞానంతో ఉన్నాం. కాబట్టి మాకు బ్యాంకర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయించి బ్యాంకుతో నిత్యం లావాదేవీలు నడిపితే బ్యాంకర్లు లోన్లు ఇస్తారు. కాబట్టి ఆ యొక్క బ్యాంక్ మేనేజర్తో మాకు సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులు మరియు ఉద్యోగదారులకు ఒక బ్యాంకు నుంచి 20 లక్షల సబ్సిడీలు ఇప్పించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రస్తుతం రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు కలిసిన భోజనం తిని అనారోగ్య పాలవుతున్నారు. దానిపైన మీరు దృష్టి పెట్టి ఎక్కడైతే నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు, ఎక్కడైతే ప్రభుత్వానికి అనుకూలంగా సపోర్ట్ చేస్తలేరు, ఇప్పుడు అధికారులు చక్కగా పనిచేస్తే ఈ ప్రభుత్వానికి చక్కటి పేరు వస్తుంది. ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే అధికారులు ఎవరైనా ప్రభుత్వాన్ని అంటారు, ప్రభుత్వంలో ఉన్న నాయకులను అంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క కార్యనిర్వహణ అధికారులు రేపు భవిష్యత్తులో జరిగే